ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్కి కోల్కతా నైట్ రైడర్స్కి మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి వరకు పోరాడి 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక మ్యాచ్ ముగిసిన తరువాత ఆనవాయితీ ప్రకారం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్న తరువాత కొంతమంది విడివిడిగా మాట్లాడుకున్నారు. అప్పుడే కుల్దీప్ యాదవ్ రింకు సింగ్తో సరదాగా సంభాషించాడు. ఈ సంభాషణల మధ్యలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జోకులు వేసుకుంటూ నవ్వులు చిందించారు. అప్పటిదాకా నవ్వుతూ మాట్లాడిన కుల్దీప్ యాదవ్ ఉన్నట్టుండి రింకు చెంపపై ఒక్క దెబ్బ వేశాడు. ఏం జరిగిందో తెలియక రింకు కాస్త ఆశ్చర్యానికి లోనైనా సరదాగానే తీసుకున్నాడు. అయితే మరోసారి కుల్దీప్ రింకు చెంపపై కొట్టడంతో రింకు ముఖంలో రంగులు మారిపోయాయి. కుల్దీప్ చేసిన పని రింకుకి ఎంతమాత్రం నచ్చలేదని అతడి ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే కుల్దీప్ యాదవ్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత చొరవ ఉన్నప్పటికీ లైవ్ లో ఉన్నప్పుడు తోటి ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఉపేక్షించకూడదని 1-2 మ్యాచ్లలో ఆడకుండా నిషేధం విధిస్తే దారిలోకి వస్తారని బీసీసీఐని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ 3 ఓవర్ల బౌలింగ్ లో 27 పరుగులిచ్చి ఏమీ వికెట్లు తీయలేకపోయాడు. రింకు సింగ్ మాత్రం కేకేఆర్ తరపున 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 26 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 3 4లు 1 6 ఉన్నాయి.